హలో అందరికీ, ఈ వీడియోలో సింపుల్గా చేసుకుని ఒక లంచ్ బాక్స్ రెసిపీ చెప్తాను. 2 పాలకూర కట్టలు తీసుకున్నాను. ముదురు కాడలు తీసేసి ఇలాగా ఆకుకూర ఒక 2-3 టైమ్స్ కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆకుకూరలో ఎప్పుడైనా సన్నగా ఇసుక ఉంటుంది. ఒక 2-3 సార్లు కడిగేసుకుంటే ఇసుకంతా పోతుంది. తర్వాత ఆయిల్ ఏమీ అక్కర్లేదు. ఒక మందపాటి గిన్నె తీసుకొని ఇక్కడ నేను ప్రెషర్ ప్యాన్ తీసుకున్నాను. ఈ ఆకంతా వేసేసుకొని నేను 1 గ్లాస్ రైస్కి 2 కట్టలు పాలకూర తీసుకున్నాను. దానికి సరిపడా ఉప్పు, పసుపు, కారం వేసేసుకొని మూత పెట్టి మగ్గిచ్చేసుకోవాలి. ఆయిల్ ఏం అవసరం లేదు. ఇలా మూత పెట్టి మగ్గిచ్చేసుకుంటే మెత్తగా అయిపోతుంది. తర్వాత ఇది చల్లగా అయినాక దీన్ని ఈ ఆకంతా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్రెషర్ ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్లు ఘీ వేసుకొని అది వేడెక్కినాక తగినంత జీడిపప్పు వేసుకొని కొంచెం కలర్ వచ్చేలాగా వేగనివ్వాలి. తర్వాత అందులోకి ఒక 2 బిర్యానీ ఆకులు, 2 చెక్క చిన్న పీసెస్, ఒక 4 లవంగం వేసుకొని అవి కూడా వేపుకోండి. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా స్లైసెస్ చేసుకోండి. ఒక 2 పచ్చిమిర్చి సన్నగా చేసుకొని ఇవన్నీ కూడా వేసి మంచిగా వేపేసుకోండి. ఇవి కొంచెం వేగినాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేలాగా వేగించుకోవాలి. ఇవంతా వేగినాక ఇందులోకి మనం ఆల్రెడీ ప్యూరీ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ని కూడా వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. సిమ్లో పెడితే పచ్చివాసన అంతా పోతుంది. కొంచెం సేపు అలాగా మగ్గించినాక పచ్చివాసన అంతా పోతుంది కదా. తర్వాత ఇందులోకి 1 గ్లాస్ రైస్ కూడా వేసేసుకొని కొంచెం అలా ఫ్రై చేసేసుకొని 1:2 అంటే కొంచెం తక్కువ వేసుకున్నా కానీ బాగానే ఉంటుంది. వాటర్ వేసుకొని మూత పెట్టి 1 విజిల్ వచ్చేదాకా ఉంచేసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్గా అయిపోయే పాలకూర రైస్ రెసిపీ. ఇది చాలా సింపుల్గా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.